వెల్కమ్ బ్యాక్ టు మనబడి. పేరు ఎం సంధ్యాశేఖర్. నేను భరతనాట్యం డాన్స్ టీచర్ని. నేను 10 ఇయర్స్గా భరతనాట్యం నేర్పుతున్నాను పిల్లలకి. మన దేశంలో ఎన్నో సాంప్రదాయ నాట్యాలు ఉన్నాయి, వాటిలో మన భరతనాట్యం ఒకటి. అందువల్ల ఇందులో మనం చాలా ఎన్నో విషయాలు ఉన్నాయి నేర్చుకోవాల్సినవి. కాకుంటే మనం ఇప్పుడు పిల్లలకి ఎన్నో ఎక్స్ట్రా కరిక్యులర్స్ నేర్పిస్తున్నాం. కాకుంటే మన ట్రెడిషనల్స్ని, సాంప్రదాయాలని, సంస్కృతిని నిలబెట్టుకోవాలంటే కూడా మన పిల్లలకి ఒక కల్చర్ అనేది రావాలి. ఇప్పుడు మోడర్న్ కంప్యూటర్స్, గేమ్స్ అవే అలవాటు అయిపోయింది పిల్లలకి. డాన్సు, క్లాసికల్ మ్యూజిక్, క్లాసికల్ డాన్స్ అనేది చాలా పిల్లలకి తగ్గిపోయింది. ఇప్పుడు పిల్లలు మన సాంప్రదాయాలని, వాళ్ళ ట్రెడిషనల్స్ని గుర్తు చేయాలంటే ఇటువంటివన్నీ వాళ్ళకి నేర్పించాలి. పిల్లలకి డాన్స్ నేర్పించాలని ఒక సంకల్పంతో పిల్లలకి డాన్స్ నేర్పుతూ ఉన్నాను. My name is Ujjwala. I am from 4th class in Tirtha Children's Home. ఇది మా స్కూల్ కంప్యూటర్ ల్యాబ్. ఇక్కడ వీళ్ళందరూ ఏం చేస్తున్నారో చూద్దాం రండి. ఇప్పటిదాకా స్కూల్లో ఉన్నటువంటి ల్యాబ్ యాక్టివిటీస్, కరిక్యులర్ థింగ్స్ అన్నీ చూశారు. సో ఇప్పుడు మనం 10th క్లాస్కి వెళ్తున్నాం. సో వాళ్ళతో కొంతసేపు సరదాగా గడుపుదాం. సో వెళ్దామా? హలో, హాయ్, ఓ లుకింగ్ గ్రేట్. సో యాక్చువల్లీ ఈరోజు నేను మిమ్మల్ని ఒక ఫన్నీ క్వశ్చన్ అడుగుతాను. ఇఫ్ యూ ఆన్సర్ దాట్ యూ విల్ గెట్ 1 గిఫ్ట్. ఆన్సర్ చేయలేదంటే ఇది నాకే వస్తుంది. సో ఆర్ యూ ఆల్ రెడీ? ఓకే. So question, shall I start the question? Shall I tell you? ప్రపంచంలో యూనివర్స్, there are 2 great things in universe. ఓకే, అవి ఏంటో చెప్పాలి మీరు. 2 great things in universe. Loudly. Sun and moon. No. Next. Hurry up. I'll count 10. In the meanwhile you have to say. Fun and serious. Fun and serious. No, not really. Next. Who is next? Hurry up. Gifts are waiting for you. That's it. Losers. We'll count. Man is a universal great thing. Man. No, not of course. Hurry up. Sun and star. You're always running after sun and star, sun and moon. Sun, moon, star tapte inkem cheppatledu. Come on. 2 great things in universe. ప్లానెట్స్ అండ్ స్టార్స్. మీరేంటి యూనివర్స్ అంటే బాగా ఇష్టమా మీకు? అంటే ప్లానెట్స్, స్టార్స్, సన్, మూను. 2 యూనివర్సల్ గ్రేట్ థింగ్స్ ఏంటంటే ప్రెస్ అండ్ మీడియా అంట. ఆసమ్, వెరీ గుడ్ ఆన్సర్. నెక్స్ట్. వాట్ ఈస్ ఇట్? వాటర్. ఐ ఆస్క్డ్ 2 great things. You said 1. Water. No, wrong answer. Theater and TV is 2 great things in universe. I'll call your correspondent. Wait. She'll tell you. Next. That's it. You're all losers. I'm going to count 10. You have to tell the answer. 10, 9, 8, 7, 6, 5, 4, 3. No. 2,
1 father and mother. No. So you're all losers. Shall I tell you? ఏంటో చెప్పనా? 2 great things in the universe. Shall I tell you? Seriously? Very curious. So 2 great things in the universe. First thing is chocolate. Second one is ice cream. Hey! So you all love chocolates and ice creams, right? Even I love. So we all love chocolates and ice cream. So 2 great things in the universe. One is chocolate and one is ice cream. So actually ఈ అబ్బాయి చాలా బాగా ఒక ఆన్సర్ చెప్పాడు. What is it? 2 great things? Press and media. So this is for him. Clap hands. Very good. And another guy, he said 2 great things, father and mother. Hey, father and mother లేకపోతే మనం ఇక్కడ లేం కదా. So this is for him. Give a big round of applause. So hope you all had fun. ఇప్పుడు మనం బాగా ఎంజాయ్ చేశారు కదా. ఇప్పుడు మనం నెక్స్ట్ యాక్టివిటీకి వెళ్ళిపోతాం. అంతవరకు బాయ్. Hello friends, my name is Manushree. I am studying in 7th class in Tirtha Children's Home. Now I am going to sing song. Srimanarayana, Srimanarayana, Srimanarayanuni, Sripadame Saranu, Saranu. Kamala Sati Mukha, Kamala Kamala Hita, Kamala Priya, Kamalekshana, Kamala Sanahita, Garuda Gamana Sri, Kamala Sanahita, Garuda Gamana Sri. నా పేరు సాయి సింధు. నేను 8వ తరగతి చదువుతున్నాను. నా స్కూల్ పేరు తీర్థ చిల్డ్రన్స్ హోమ్. మా స్కూల్లో చాలా కల్చరల్ యాక్టివిటీస్ జరుగుతుంటాయి. దాంట్లో మొన్న ఈ మధ్య క్రాఫ్ట్ బజార్ అనేది ఒకటి జరిగింది. మా స్కూల్లో టీచర్స్ మాతో చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. వాళ్ళు మాకు ఏమైనా అడిగినా కానీ చెప్తారు. వాళ్ళు మాతో ఫ్రెండ్స్ లాగా ఉంటారు. మేము ఒకవేళ స్కూల్కి ఆబ్సెంట్ అయినా కానీ రీజన్స్ ఏమీ అడగరు. మాకు ఏమైనా ఇన్కమ్ డ్యూస్ అలా ఉన్నా కానీ వాళ్ళు రాసిచ్చేలాగా హెల్ప్ చేస్తారు. హాయ్, నా పేరు కీర్తి. నేను తీర్థ చిల్డ్రన్స్ హోమ్లో 7th క్లాస్ చదువుతున్నాను. మా స్కూల్లో స్టడీస్ చాలా బాగుంటాయి. అలాగే టీచర్స్ కూడా మాతో చాలా చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. స్టడీసే కాకుండా మా స్కూల్లో చాలా చాలా కల్చరల్ యాక్టివిటీస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ కరాటే, డ్యాన్స్, కీబోర్డ్, స్కేటింగ్ ఎక్సెట్రా. నాకు డ్యాన్స్ అంటే చాలా ఇష్టం. చాలా బాగా చెప్పారు కదా వాళ్ళ స్కూల్ గురించి, వాళ్ళ స్కూల్లో జరుగుతున్న యాక్టివిటీస్ గురించి. సో అందుకే ఒక చిన్న టోకెన్ ఆఫ్ గ్రాటిట్యూడ్ ఫర్ దెమ్. వెరీ గుడ్ నానా, యూ హ్యావ్ డన్ అ గ్రేట్ జాబ్. థ్యాంక్ యూ సో మచ్. చూశారు కదా ఈ స్కూల్లో జరుగుతున్న యాక్టివిటీస్ గురించి. సో అలానే ఈ యాక్టివిటీస్ని ఇంత బాగా ఇంప్లిమెంట్ చేస్తున్న కరెస్పాండెంట్ మ్యామ్ సాయి కుమారి గారు మన దగ్గర ఉన్నారు. సో మేడంని అడిగి మరికొన్ని విశేషాలు వాళ్ళ స్కూల్ గురించి తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే. రైట్. సో యాక్చువల్లీ ఎడ్యుకేషన్ పట్ల మీకుండేటువంటి అభిప్రాయాలు అండ్ అట్ ద సేమ్ టైం ఈ స్కూల్ని మీరు నడుపుతున్న విధానం ఏ పద్ధతిలో ఎందుకు నడుపుతున్నారు అనేది మాకు కొంచెం షేర్ చేసుకుంటారా? రైట్. ఈ ఎడ్యుకేషన్ అనేది ఇస్ అ ఓషన్, అది చాలా పెద్దదిగా ఉంటుంది. కానీ నాకున్న అభిప్రాయం ఏంటంటే ఎడ్యుకేషన్ ఎప్పుడు లైవ్గా ఉండాలి, ప్రాక్టికల్గా ఉండాలి. అందుకని నేనేం చేశానంటే ముందర క్లాస్ రూమ్ డిజైన్ చేసుకున్నాను. ఎక్కువ పిల్లలకి ఒక టీచర్ని పెడితే వాళ్ళు పడే ప్రాబ్లమ్స్ని నేను చూశాను కనుక నేను చాలా తక్కువ స్ట్రెంత్కి ఒక టీచర్ని ఏర్పాటు చేద్దాం అనే ప్లాన్తో అంటిల్ ప్రైమరీ వరకు 1:7 చేసుకొని సెకండరీ నుంచి 20 మెంబర్స్కి ఒక క్లాస్ని డిజైన్ చేసుకొని వచ్చాను. దీనివల్ల ఏంటంటే ఈ టీచర్ చెప్పే వాయిస్ రీచబుల్ అవుతుంది. తర్వాత ప్రాక్టికల్ చేయడానికి వాళ్ళని గ్రూప్ వైజ్గా చేయడానికి ఫర్నిచర్ కూడా సపరేట్ డిజైన్ చేసుకున్నాను నేను. ఇండివిజువల్ చైర్ అనే ఫర్నిచర్ని ఇలా చేసుకుంటూ వచ్చి ఎడ్యుకేషన్ లైవ్ చేద్దామనే ఒపీనియన్ తోటి తీసుకొచ్చిన సిస్టమే మన తీర్థ. చాలా బాగుంది మ్యామ్. యాక్చువల్లీ మేము మార్నింగ్ నుంచి మీ స్కూల్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటే మాకు ఇంకొక విషయం తెలిసింది. ఏంటంటే మామూలుగా ఒక స్కూల్లో క్లాస్లో 40 మంది పిల్లలు ఉంటే ఒక టీచర్ ఉంటారు. కానీ ఇక్కడ గమనిస్తే ప్రతి 7 మంది విద్యార్థులకి ఒక టీచర్ ఉన్నారు. సో ఇది యాక్చువల్లీ చాలా యూనిక్ థింగ్. ఇలా మీరు చేయాలని మీకు ఎందుకు అనిపించింది? యా, ఎందుకు అనిపించింది అంటే కారణం ఏంటంటే చాలా వరకు పిల్లలు పాపం పాత పద్ధతిలో ఉన్న 40 మెంబర్స్లో ఉన్న టీచింగ్లో పిల్లలు ఎక్కువ సక్సెస్ కావటం లేదు. కారణం ఏంటంటే వాళ్ళకి టీచర్ చెప్పేది రీచ్ అవ్వకపోవడం ఒకటి, ఇంకోటి ఇంట్రెస్ట్ అనేది కలకపోవడం ఒకటి, ఇలాంటివి. తర్వాత క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్ బాగా
టైట్గా ఉండడం ఒకటి, ఇలాంటివన్నీ చూసి మనం ఎందుకు తక్కువ స్ట్రెంత్తో ఎక్కువ ఎడ్యుకేషన్ ఇవ్వకూడదు అనే ఒక ప్లాన్. ఇది ఇన్స్పిరేషన్ అంతా కూడా మా కజిన్ రూపా నాకు ఇచ్చింది. తను లండన్లో ఉంటారు. అక్కడ గవర్నమెంట్ స్కూల్స్లో ఇలా తక్కువ స్ట్రెంత్తో చేస్తానని ఇన్స్పిరేషన్తో నేను తీసుకొని ఈ స్కూల్ని సిన్స్ 12 years నుంచి రన్ చేస్తూ వస్తున్నాను. ఇట్లనే మీరు ఇంకా బాగా సక్సెస్ఫుల్గా ఇంకా చాలా మంది విద్యార్థులని భవిష్యత్తుని తీర్చిదిద్దాలని కోరుకుంటున్నాం. విద్యార్థులు ఉన్నత శిఖరాలు అధిరోహించాలంటే దానికి ముఖ్య పాత్ర పోషించేటువంటి వాళ్ళు టీచర్స్. సో వాళ్ళు ఈరోజు మనతో ఉన్నారు, తీర్థ చిల్డ్రన్స్ హోమ్ టీచర్స్. సో వాళ్ళు ఏ విధంగా టీచింగ్ చేస్తున్నారో అండ్ వాళ్ళ అభిప్రాయాలు ఏంటో మనం ఒకసారి తెలుసుకుందాం. నా పేరు బొమ్మరా శ్రీనివాసులు. నేను తీర్థ స్కూల్లో ఇన్ఛార్జిగా పనిచేస్తున్నాను. సో నేను ఎంఏ బిఈడి క్వాలిఫికేషను, నా సబ్జెక్ట్స్ ఇంగ్లీష్, సోషల్. సో ఇక్కడ గత 8 ఏళ్ల పైనుంచి ఇక్కడ ఈ స్కూల్లో పనిచేస్తున్నాను. చాలా హ్యాపీగా ఉంది ఈ స్కూల్లో పనిచేయటము. Good morning viewers, I am Bindu. I am working as a science teacher here for primary section. So we are following different teaching methods in our school. చాలా మంది పిల్లలు సైన్స్ సబ్జెక్ట్ అంటే భయపడుతూ ఉంటారు. సో కానీ మా స్కూల్లో ఏంటంటే మేము డిఫరెంట్ మెథడ్స్ ద్వారా వాళ్ళల్లో ఆ భయాన్ని పోగొట్టి, సో సైన్స్ అనేది మన చుట్టుపక్కల మన ఎన్విరాన్మెంట్ మనకి ఫెమిలియర్ సబ్జెక్ట్గా అంటే బాగా మనకి తెలిసిన సబ్జెక్టుగా వాళ్ళకి బాగా టీచింగ్ చేయడం అనేది జరుగుతుంది. నా పేరు గౌతమి. నేను ఇక్కడ హయ్యర్ క్లాసెస్కి ఇంగ్లీష్ అండ్ సోషల్ టీచర్గా వర్క్ చేస్తున్నాను. మా స్కూల్ పేరు వచ్చి తీర్థ చిల్డ్రన్స్ హోమ్. ఆ పేరులోనే ఉంది హోమ్ అనేది. అలాగే ఇక్కడ ట్రీటింగ్ కూడా పిల్లలు కానీ టీచర్స్ కానీ హోమ్ లాగే ఫీల్ అయ్యి అందరూ ఉంటారు. ఇక్కడ పిల్లలకి ఏంటి అని అంటే థియరీ పార్టీ కాకుండా ప్రాక్టికల్గా కూడా వాళ్ళకి నేర్పిస్తారు. అలాగే మాకు కంప్యూటర్ ల్యాబ్ ఉంది, మ్యాథ్స్ ల్యాబ్ ఉంది అండ్ లైబ్రరీ కూడా ఉంది. సో సబ్జెక్ట్ నాలెడ్జే కాకుండా వాళ్ళకి అదర్ బయట ఏం జరుగుతుంది, అదర్ రిసోర్సెస్ ఏమున్నాయి అవన్నీ కూడా మా స్కూల్లో ప్రత్యేకంగా కేరింగ్ తీసుకొని మరీ చూశారు కదండి, మనబడి కార్యక్రమంలో తీర్థ చిల్డ్రన్స్ హోమ్ విద్యార్థులు, తల్లిదండ్రులు, టీచర్లు ప్రదర్శించిన ప్రతిభను. ఇంతటితో ఈ కార్యక్రమాన్ని ముగిస్తూ సెలవు తీసుకుంటున్నాను. బాయ్.